వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, నేను ఒక దగ్గర విన్నాను, ఈ కొబ్బరి మన ఏదైతే లివర్ ఉంటుందో ఇది బాగా పాడైపోయిన దాన్ని కూడా ప్యూరిఫై చేయగలదు అని చెప్పేసి విన్నాను. నిజంగానే కొబ్బరి యొక్క శక్తి అంత ఉందండి? కొబ్బరి చాలా మంచిది. అది చెడిపోయిన లివర్ని బాగు చేస్తుంది అనేది అంత కరెక్ట్ కాదు. అది పనిచేస్తుంది. నా లియో డైట్లో కొబ్బరికి 9th ప్లేస్. అంటే నేను ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క ప్లేస్ ఇస్తాను. ఫస్ట్ ప్లేస్ యాష్ గార్డ్, సెకండ్ ప్లేస్ బ్రింజాల్ వంకాయ, థర్డ్ ప్లేస్ దొండకాయ, 4th ప్లేస్ పొట్లకాయ, 5th మంచి గుమ్మడికాయ, 6th దొండకాయ, 7th మునక్కాడ, 8th బీరకాయ, 9th కొబ్బరి, 10th నిమ్మకాయ, 11th ప్లేస్ బెండకాయ, 12th ప్లేస్ అరటికాయ. ఇవంతే 12. ఈ 12 వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ 9th ప్లేస్ తీసుకోకపోవడంలోనా మీరు అవి తీసుకోకపోతే మీకు ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బూడిద గుమ్మడికాయ అసలు వాడట్లేదమ్మా, మీకు ఇండైజేషన్ ప్రాబ్లం ఉంది, మీరు దాన్ని కరెక్ట్ చేయలేదు. మీకు ఇండైజేషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అరుగుదల తగ్గిపోయింది, బూడిద గుమ్మడికాయ తీసుకొని సరిపోతుంది. అలా తీసుకుంటే ఆ సమస్య మీకు తగ్గుతుంది. లివర్ పని చేయట్లేదు సరిగ్గా, దొండకాయలు బాగా తింటే లివర్ పని చేస్తుంది. మీకు దొండకాయ తినే అలవాట్లేదు, మీకు లివర్కి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దొండకాయ అనగానే మీకు వగరు రుచితో కలిగినటువంటి జిగురు పదార్థం అది. మీరు దొండకాయని పచ్చిది కొరిగితే వగరుగా అనిపిస్తుంది, కొంచెం జిగురుగా ఉంటుంది. మీ లివర్కి అవసరం అది. వగరు రుచి లేని పదార్థాలు మీకు తినే అలవాటు లేకపోతే, అంటే మనకి వెలక్కాయ వగరుగా ఉంటుంది, పచ్చి అరటికాయ వగరుగా ఉంటుంది, అరటి తోట వగరుగా ఉంటుంది, అరటి పువ్వు వగరుగా ఉంటుంది, నేరేడు పండు వగరుగా ఉంటుంది. ఈ వగరుగా ఉండేవన్నీ కూడా లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి, కంటి మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అవి తినకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ కొబ్బరి అనేది ఎముకలకి బాగా పనిచేస్తుంది, అందుకని కొబ్బరిని బాగా తినాలి. అందుకనే హిందూ సాంప్రదాయంలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం ఉంది. దేవుడి కోసం కాదు, మన కోసం. కొబ్బరికాయ కొట్టి దాన్ని మనం ప్రసాదంగా తింటాం కాబట్టి అది మనకి మేలు చేస్తుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టడం. పుట్టించిందే ఆయన అని నమ్ముతున్నాం, నిజం కూడా. మరి ఆ కొబ్బరికాయ ఆయన ఏం చేసుకుంటాడు? ఆ కొబ్బరికాయని పుట్టించింది నిన్ను నన్ను పుట్టించింది దేవుడే, కొబ్బరి చెట్టును పుట్టించింది దేవుడే. ఆ కొబ్బరికాయని కొడితే ఆయన ఏం చేసుకుంటాడు? తింటాడా? మనం తింటాం, పక్కల వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాం, మనకే మంచి జరుగుతుంది, పక్కల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. అందుకని కొబ్బరికాయని తినమన్నారు. కొబ్బరికాయ వల్ల మనలో బోన్ వ్యవస్థ మెరుగవుతుంది, ఎముకలు గట్టిపడతాయి, ఎముకలకు కావాల్సిన బలం వస్తుంది. కానీ లివర్కి కొంతవరకు ఉపయోగపడుతుంది, పూర్తిగా కాదు. అందులో కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, అది మండడానికి, అగ్ని పెరగడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల కొబ్బరి మంచిది. అంటే మనకి ప్రకృతి సహజంగా లభించే ప్రతిదీ కూడా చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సూర్యోస్మి తల్లి.